ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ఈ నెల ఫిబ్రవరి 21 నుంచి మొదలు కానున్న విషయం తెలిసిందే. నిలువెత్తు బంగారం, చీరె సారీ, పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జిల ప్రమేందర్ రెడ్డి బీజేపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం 923 కోట్ల రూపాయలను మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. అదేవిధంగా కల్చరల్ మినిస్టర్ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మంచినీటి సౌకర్యం కానీ, రవాణా సౌకర్యాలు కానీ, మరుగుదొడ్ల సౌకర్యం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతరకు వస్తున్న కూడా 10 రోజుల ముందు 15 రోజుల ముందు పూర్తి చేయడం సమన్వయం కాదు. నెల రోజుల ముందే ఇలాంటి ఇబ్బందులు భక్తులకు జరగకుండా ఏర్పాటు చేయాలి. అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ముఖ్యంగా గిరిజన ప్రాంతం తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు జరగబోయే 21, 22, 23 తేదీలో జరగబోయే మహా జాతర సందర్భంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన పరిశీలన చేయాలనే ఉద్దేశంతో కూడా వచ్చాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమ్మవారి పేరున సమ్మక్క సారలమ్మ యొక్క గిరిజన విశ్వవిద్యాలయానికి 923 కోట్ల రూపాయలు విడుదల చేసిందో అది త్వరలో ఇక్కడ మొట్టమొదటి భారతదేశంలోనే గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతున్నది. అదేవిధంగా కల్చరల్ మినిస్ట్రీ నుంచి కూడా ఈ యొక్క జాతరకు తగిన ఏర్పాట్ల కోసం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ ఏర్పాట్లు ఇంకా మరి వేగవంతం చేయవలసిన అవసరం ఉన్నది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీళ్ళు కానీ, రవాణా సౌకర్యాలు కానీ, మరి ఏదైతే మరుగుదొడ్ల సౌకర్యం కానీ ఇంకా ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉన్నది. ప్రతిసారి కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర వస్తుందని తెలిసి ఉండి కూడా కేవలం ఓ 10 రోజుల ముందో, 15 రోజుల ముందో, నెల రోజుల ముందో మొదలు పెడుతున్నారు. అది కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా పూర్తి స్థాయిలో ముందస్తుగానే చేయవలసిన యొక్క అవసరం ఉండే. అయితే ఈసారి మరి ప్రభుత్వం మార్పు కారణంగా కావచ్చు, కానీ అధికారులు మాత్రం వాళ్ళే ఉంటారు. ఏ విధంగానైనా ఎలాంటి యొక్క మరి ఇబ్బందులు జరగకుండా భక్తులకు తగిన ఏర్పాట్లు అన్నీ చేసి ఆ అమ్మవార్లను మరి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతం మన యొక్క దేశం ప్రజలందరికీ కూడా